లేని కేసులను పెట్టి భయపట్టే రోజులు ఇవి. రాజకీయ ప్రత్యర్థులపై లేనిపోని కేసులు పెట్టి వెంటాడడం అలవాటైన విద్యగా మారింది. గత 5 ఏళ్లుగా టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఎంత వేటాడిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసుల పరంపర నడుస్తుంది. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మీరు అలా చేశారు కాబట్టి మేం కూడా అలానే చేస్తాం అన్నట్టు పరిస్థితి ఉంది. అటువంటిది ఆధారాలతో దొరికితే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఖచ్చితంగా సీరియస్ యాక్షన్కు దిగుతుంది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నది అదే. ఓ కుటుంబ వ్యవహారంలో ముంబై నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి వేధించినట్లు ఒక వార్త బయటకు వచ్చింది. తెలుగు రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది. సదరు నటి, ఆమె కుటుంబం తప్పు చేయకపోయినా విజయవాడ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. విమానాల్లో వెళ్లి మరీ ఆ కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకువచ్చారు. అన్ని రకాలుగా భయపెట్టి సెటిల్మెంట్ చేసి తిరిగి పంపించారు. అయితే ప్రభుత్వం మారింది. నాటి సెటిల్మెంట్ బయటకు వచ్చింది. ఇందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని తేలింది. అందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. బాధితురాలైన సదరు నటి తిరిగి కేసు పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో బాలీవుడ్ నటి కదంబరి జత్వాని ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు వారి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి సదరు పారిశ్రామికవేత్త కుటుంబం అడ్డం తిరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం వద్దని వారించడంతో ఆ నటి సైతం పట్టుపట్టింది. అయితే సదరు పారిశ్రామికవేత్త నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో సీన్ మారింది. ముంబై కేసు కాస్త విజయవాడకు మారింది. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో నటిపై కేసు పెట్టించారు. ఆ వ్యక్తితో ఆ నటికి ఎటువంటి లావాదేవీలు జరగలేదు. కానీ ఓ ఐపీఎస్ అధికారి అతిగా వ్యవహరించి ఆ నటిని భయపెట్టారు. జైలు వరకు తీసుకెళ్లారు. దీంతో భయపడిన సదరు నటి తనకు వివాహం అక్కర్లేదని చెప్పి కుటుంబ సభ్యులను తీసుకెళ్లిపోయింది. అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సీఎంఓకు పూర్తి నివేదిక అందించారు. ఈ కేసు విషయంలో సీఎంఓ కూడా సీరియస్గా ఉంది. వ్యవస్థలను ఇలా మాఫియా స్టైల్లో వాడుకున్న వైనంపై కఠిన చర్యలు తీసుకోకపోతే పునరావృతమయ్యే అవకాశముందని భావిస్తుంది. అందుకే ఈ ఎపిసోడ్ నడిపిన ఐపీఎస్ అధికారిపై వేటు వేయాలని భావిస్తుంది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చూస్తుంది. నాటి ఘటనతో పాలు పంచుకున్న పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడం, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఈ తతంగం జరగడంతో బాధితురాలైన నటి భయపడిపోయింది. కానీ నాడు తన విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉంది. మీరు వచ్చి ఫిర్యాదు చేస్తే తదుపరి యాక్షన్ చర్యలు ఉంటాయని మీకు పూర్తి భరోసామేమో అంటూ ఏపీ నుంచి సదరు నటికి హామీ వెళ్లినట్లు సమాచారం. ఆమె సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే ఎన్నో సంచలనాలకు ఏపీ వేదికగా మారనుంది. మున్ముందు ఈ పరిణామాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.